న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 16 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి బయలుదేరిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, పల్లా రాజేశ్వరరెడ్డి పలువురు నేతలు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలంలో భూ వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గొడ్డళ్లు, కట్టెలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నియోజకవర్గం సన్నాహక సభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఖమ్మంలో కొద్దిమంది పనికిమాల బ్యాచ్ ఉందన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్తున్న కారు మామండూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నగేష్, శ్రవణ్ కుమార్ అనే 2 అక్కడికక్కడే మరణించారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం రావూరుపాడు గ్రామంలో కోడి కత్తులు కట్టి పందాలు, గుండాట యథేచ్ఛగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్టీఆర్ నగర్ లో భార్యపై అనుమానంతో దారుణ హత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మన తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడాలంటూ సంక్రాంతి పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రముఖ సైకత శిల్పి సనత్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ సమీపంలోని సముద్ర తీరం వద్ద తెలుగు ఆడపడుచు సంక్రాంతి ముగ్గులు వేసిన సైకత శిల్పాన్ని రూపొందించి ప్రదర్శించారు. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు విశాఖ నగరవాసులు స్వస్థలాలకు తరలి వెళ్లారు. దీంతో విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై వాహనాల రద్దీ కనిపించగా అటువైపు నుంచి నగరానికి వచ్చే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. విశాఖ నగరంలో నివసిస్తున్న నగరవాసులు పల్లెబాట పట్టారు. సొంత ఊరిలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు వెళ్లారు. అయితే నగరంలోని ఉండిపోయిన వారు మాత్రం పల్లెటూరుని నడిబొట్టుకు తీసుకుని వచ్చారు. ఖమ్మంలో జరగబోయే సభ దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కాబోతోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశంలో బీజేపీ అరాచక పాలన, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే కుట్ర సంబంధించిన అంశాలను మొత్తం ఖమ్మం సభలో కేసీఆర్ లేవనెత్తుతారని తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా ఐనవోలులో 2023 సంవత్సరం మకర సంక్రాంతి నుండి ఉగాది వరకు మల్లికార్జున స్వామి జాతర నిర్వహిస్తారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాగలపూడి గ్రామంలోని సంతోష్ నగర్ లో గల వాత్సల్య రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో క్లైన్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్లబ్ సభ్యులు వృద్ధులకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఆనందాన్ని నింపారు. వరంగల్ జిల్లా రాయపర్తి బస్టాండ్ వద్ద ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా కంచెరపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా లేక సమీపంలోని ఇండస్ట్రియల్ డంపింగ్ యార్డ్ లో వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా సెమీఫైనల్స్ మ్యాచ్లు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయని టోర్నమెంట్ నిర్వాహకులు దేవు మధు వీరేష్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన బంధుమిత్రులతో ప్రతి ఇంటిలో నుండి సందడి వాతావరణం నెలకొంది. వీరంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలం గడిపేందుకు విహారయాత్రలకు వెళ్తున్నారు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నారా భువనేశ్వరి బ్రాహ్మణి మహిళలతో కలిసి ముగ్గులు వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం నెలకొంది. ఆలయ ఈవో కార్యాలయం ముందు ఫిట్స్ తో ఒక భక్తుడు మృతి చెందాడు. జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 100 పడకల ఆసుపత్రి జనగాంలో ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం, చేసిన అభివృద్ధి ప్రజలకు మరియు నేటి భావితరాలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు కుట్రపూరితంగా చీకటి జీవోతో అడ్డంగా నోటీస్ బోర్డు పెట్టించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారాములకు రథోత్సవం వేడుక వైభవంగా నిర్వహించారు.